ఏలయనగా మా బోధ కపటమైనది కాదు, అపవిత్రమైనది కాదు. అపవిత్రమైనటువంటి ముసలమ్మ ముచ్చట్లు మీకు చెప్పామా? అలాంటి మాటలు విన్నారా? అలాంటి మాటల వలన మీకు ప్రయోజనము ఉండదు. అపవిత్రమైనటువంటి కల్పనా కథలు, వట్టి మాటలు, అల్లరితో కూడిన ఆటపాటలు కొంచెంసేపు అవి ఏదో సంభ్రమించినట్టుగా, సంతోషం ఇచ్చినట్టుగా ఉంటాయి, కానీ అవి ఎలాంటి ప్రయోజనానికి కుదరదు. కాబట్టి అపవిత్రమైన అటువంటి మాటలు కాదు, బోధ కాదు. తర్వాత మోసయుక్తమైనది కాదు, ఇది మోసయుక్తమైనది కాదు, అపవిత్రమైనది కాదు, కపటమైనది కాదు. ఈ వాక్యము ఉన్నది ఉన్నట్టుగానే బోధిస్తున్నాము. కాబట్టి నీవు నేను ఇలాంటి ఆదరణ యెరూషలేములో పొందుకొని ప్రభు ద్వారా కనికరింపబడి ఆ తల్లి బిడ్డను ఎలాగున ఆదరిస్తుందో అలాగున ఆయన ఆదరణలో మనమందరము, నేను మీరు అందరము ఆదరణ పొంది ఆ మహిమాస్వరూపి యొక్క మహిమను మనము అనుభవిస్తూ సంతృప్తి పొందుతూ ఉన్నాము. కాబట్టి మోసకరమైనది కాదు. తర్వాత గాని సువార్తను మాకు అప్పగించుటకు యోగ్యులమని దేవుని వలన ఎంచబడిన వారమై మనుషులను సంతోష పెట్టువారము కాక మన హృదయములను పరీక్షించు దేవునినే సంతోష పెట్టువారమై బోధించుచున్నాము. దేవునికి స్తోత్రం. హల్లెలూయా.